వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పోలీసులే గంజాయి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు బయటపడిన ఘటన కూటమి ప్రభుత్వాల వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, అనిత ఇప్పుడు పోలీసు వాహనంలోనే గంజాయి బయటపడటంపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. అనేక తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాల్లో ఒక ముఖ్యమైన అంశం మీద ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏంటిదంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. అదే మేమే గన అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కు పాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు ఆ విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. 2 పోలీస్ అఫీషియల్ వాళ్ళు గంజాయిని వాళ్లే మద్యం బాటిల్స్ ని తీసుకుని వెళ్తూ ఒక డ్రైవింగ్ చేసేటువంటి ఒక ఆఫీసరే మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమంది గబగబా వచ్చి వాళ్ళని రక్షించే దీనిలో చూస్తే ఈ కారులో వెనకాల మద్యం బాటిల్స్, గంజాయి, అలానే ఈ 2 వ్యక్తుల యొక్క పోలీస్ డ్రెస్ కూడా అక్కడ పడేసి ఉంది ఆ వెనకాల డిక్కీలు. ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలుగా ఆగ్రహానికి గురై ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీసి అది జనాల్లోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ మద్యం గాని గంజాయి గాని అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే వాళ్లే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది. అంటే ఇక్కడ ప్రజలే పోలీసుల్ని పట్టించడం జరిగింది. మరి ఈ విషయాన్ని 24 గంటలు గడిచిన తర్వాత ఎస్పీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, అది మా వాళ్ళు రికవర్ చేశారండి, ఒక చోట రికవర్ చేసి తీసుకొస్తుంటే ఆ యాక్సిడెంట్ లో అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని తప్పుగా అనుకుంటున్నారు, ఏమి మాది ఎటువంటి తప్పు లేదని చెప్పని బుకాయిస్తుంటే, నిజంగా గన మీ అధికారులే గన పట్టుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ప్రజలు మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఇదే మాట ఎందుకు చెప్పలేకపోయారు? అసలు పోని మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో ఎక్కడి నుంచి రికవర్ చేశారు, ఎంత క్వాంటిటీలో రికవర్ చేశారు, దానికి సివిల్ డ్రెస్ లో ఎందుకు రావాల్సి వచ్చింది, మీకు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ వివరాలు మరి రివీల్ చేయాలి కదండి. మరి అవన్నీ ఏం చెప్పకుండా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి 24 గంటల తర్వాత మాట్లాడుతున్నా. మరి ప్రతి దానికి నేను ఒక ఆమెను ఉన్నాను హోంమంత్రిని అని చెప్పని వచ్చేసేటువంటి మరి అనిత గారు ఏమైపోయారు, ఎక్కడున్నారు? అరికట్టేశాం ఈ రాష్ట్రంలో, అసలు ఎక్కడా కూడా మీకు సర్వమానవ హితమే మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రధాన సిద్ధాంతమని సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధరరావు అన్నారు. మానవతా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా భీముడలు సిహెచ్సితో పాటు అమెరికన్ హాస్పిటల్, దేవి కాట్రగడ్డ బాలు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్లకు పండ్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
భీముడోలు ఏఎస్ఐ మత్తి ప్రభాకర్రావు చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి ఏఎస్ఐ 5,000 విరాళాన్ని అందజేశారు. మానవతా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఏఎస్ఐ ప్రభాకర్రావు, సిహెచ్సి వైద్యురాలు డాక్టర్ సునీత అన్నారు. జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 144 మండలాల్లో 95,000 మంది సభ్యులతో మానవతా సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలపర్తి ఆదినారాయణ, గంటా పాండురంగారావు, పసుపులేటి సాంబశివరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, గోనుగొండ్ల రమణశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం 16 నుంచి 22 వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన హాస్పిటల్కి వచ్చి రోగులకి పండ్లు, బ్రెడ్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చినారు. ప్రతి సంవత్సరం కూడా వీరు ప్రతి సంవత్సరం మా హాస్పిటల్కి వచ్చి రోగులకి ఈ తమ యొక్క బాధ్యతగా వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలని ఫ్రూట్స్ పంచుతూ ఉంటారు, బ్రెడ్, ఫ్రూట్స్. తర్వాత హాస్పిటల్కి మాకు లాస్ట్ ఇయర్ ఆర్ఓ ప్లాంట్ కూడా డొనేషన్ చేశారు. అందుని బట్టి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి భీముడోలుకి సంబంధించినటువంటి మానవతా సభ్యులందరూ, ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కలిసి ఈ రోజు మరి మన భీముడోలు గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, తర్వాత బ్రెడ్స్ వాళ్ళని పంచిపెట్టడానికి ఎంతో సహకరించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నిత్యం జరుగుతూనే ఉన్న ప్రాసెస్. ఇది గతంలో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఆర్ఓ ప్లాంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ సంస్థ అభివృద్ధి చెందాలంటే దాతలు కూడా ముందుకు రావాలని నేను అభిలాషిస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిక్షణం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. శాసనసభలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ విజ్ఞప్తి. తన కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో పోలీసులను పావులుగా వాడుకుంటూ తప్పుడు రికార్డులు సృష్టించారు. కూటమి సర్కార్పై భూమన ఫైర్. శంకరారపాడు ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.